ఈ మధ్య మార్కాపురం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గిద్దలూరు, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా జిల్లాలో మారాయి. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లోని వైసీపీలో అయోమయం అలాగే కొనసాగుతుంది. గత ఎన్నికలకు ముందు నియోజకవర్గాలు మారిన ఇద్దరు నేతల్లో ఒకరు మారిన నియోజకవర్గానికి ఫిక్స్ అయిపోయారు. మరొకరు మనసు మాత్రం పాత నియోజకవర్గం పైన ఉండడం రెండు నియోజకవర్గాల కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి విడిపోయి మార్కాపురం జిల్లా ఏర్పడింది. అయినప్పటికీ మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని వైసీపీలో కన్ఫ్యూజన్ మాత్రం అలాగే కొనసాగుతోంది. గతెన్నికలకు ముందు మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న కుందూరు నాగార్జునరెడ్డిని గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపురం నుంచి పోటీ చేయించి చేతులు కాల్చుకుంది వైసీపీ. ఆ రెండు నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ప్రయోగాలు చేసి విఫలమయ్యిందన్న అభిప్రాయాలు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమయ్యాయి. మార్కాపురం నియోజకవర్గంలో 2009 తర్వాత మొదటిసారి టీడీపీ గెలిచింది. గిద్దలూరు నియోజకవర్గంలో కూడా 2001 ఉప ఎన్నికల్లోనే చివరిసారిగా గెలిచిన టీడీపీ ఈసారి అక్కడ కూడా పాగా వెయ్యగలిగింది. గిద్దలూరు నుంచి మార్కాపురానికి మారిన అన్నా రాంబాబు ఆ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తున్నారు. గిద్దలూరు ఇన్ఛార్జిగా ఉన్న కుందూరు నాగార్జునరెడ్డి మాత్రం తన సొంత నియోజకవర్గం మార్కాపురం మీదే మక్కువ పెంచుకున్నారు. దాంతో గిద్దలూరులో సైలెంట్ మోడ్లో ఉండటం పార్టీకి కొంత నష్టం చేస్తోందని భావిస్తున్నారు. అన్నా రాంబాబు మాత్రం తాను మార్కాపురంలోనే కొనసాగుతానని పలు సందర్భాల్లో చెప్పుకొస్తున్నారు. నాగార్జునరెడ్డి అధినేత ఆదేశాల కోసం అన్యమనస్కంగానే గిద్దలూరులో నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్ను ఒకేసారి కలవటం రెండు నియోజకవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మార్కాపురం నియోజకవర్గం నుంచి కుందూరు పెద్ద కొండారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కుందూరు పెద్ద కొండారెడ్డి కుమారుడే నాగార్జునరెడ్డి. ఆయన మామ మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి కూడా అదే నియోజకవర్గానికి చెందినవారు. వారి కుటుంబానికి నియోజకవర్గంలో బలమైన క్యాడర్తో పాటు బంధుత్వం కూడా ఉంది. తాము మొదటి నుంచి రాజకీయాలు చేసిన నియోజకవర్గం కావడంతో మార్కాపురం తనకు అనుకూలంగా ఉంటుందని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అన్నా రాంబాబు కూడా 2009 రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు గత ఎన్నికల ముందు వరకు గిద్దలూరు నియోజకవర్గంలోనే రాజకీయాలు నడిపారు. దీంతో ఆయనకు అదే నియోజకవర్గం సేఫ్ జోన్లా ఉంటుందని నాగార్జునరెడ్డి వివరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అభ్యర్థులను మార్చి దెబ్బతిన్నా ఇన్ఛార్జీలు యాక్టివ్ లేని నియోజకవర్గాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తోంది వైసీపీ. అవసరమైన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పులు ఉండవచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ను కలిసి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తాను తిరిగి నియోజకవర్గం మారుతాను అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ముందంజలో ఉన్నామని నేతలకు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కుందూరు నాగార్జునరెడ్డి మాత్రం ఏదో పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు మినహా దూకుడుగా వ్యవహరించడం లేదని గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నేతల మాట. తిరిగి మార్కాపురానికి వెళ్లిపోయే ఉద్దేశంతో ఉండటం వల్లే నాగార్జునరెడ్డి యాక్టివ్గా లేరని అంటున్నారు. మార్కాపురంలోనే కంటిన్యూ అవుతానని అన్నా రాంబాబు అంటున్నారు. గిద్దలూరు నుంచి వెళ్లిపోవాలని నాగార్జునరెడ్డి అనుకుంటున్నారు. మరి వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? గతెన్నికల్లో జరిగిన తప్పును సరిదిద్దుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.